బయటకు వచ్చి కూర్చుంటే అది మనకి ధన్యత, అది ఆశీర్వాదం. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లుగా 144వ దావీదు కీర్తన 12వ చరణం చదువుకున్నాం. దావీదు కీర్తన 144 12వ చరణం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్ముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మందికి ఆశ ఎక్కువ ఉంటుంది, కానీ ఆశ తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలని మనం కోరుకుంటాం, ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించాలని మనకి ఇష్టం ఉంటుంది. అయితే దేవుడు ఎప్పుడు మన జీవితంలో పనిచేయడానికి ఇష్టపడతాడు అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఆయన చెప్పిన మాట ప్రకారము మనం జీవించినప్పుడు. అందుకని దేవుడు తన వాక్యాన్ని దేనితో పోల్చాడంటే, నా మాట అగ్ని వంటి దానితో పోల్చాడు, నా మాట శుద్ధి వంటి దానితో పోల్చాడు, నా మాటను అంటే ఆయన మాటను ఖడ్గంతో పోల్చాడు, ఆయన మాటను పాలతో పోల్చాడు. స్తుతితో, అగ్నితో, ఖడ్గంతో, తర్వాత పాలతో పోల్చాడు. ఈ 4 ఉపయోగించినప్పుడు వాటి వల్ల మేలుందా లేదా? తలకాయలు ఊపుతున్నారు కదా, కొంతమంది ఊపుతున్నారు, కొంతమంది ఏందో ఆయన చెప్పుకుంటే కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అన్నట్టు కూర్చున్నారు. నేనేం చెప్పాను ఇందాక? ఓరు కూర్చోవద్దు, దయచేసి జరుగుతున్న దాంతో ఏకీవించండి, అప్పుడు మనం దీవించబడతాం. లోకల సాగుతుంది, రానే వచ్చారు పాలిపోయినందుకు అట్లుంటుంది మన వ్యవహారం. రాకపోవడం కాదు, వచ్చిన తర్వాత దానికి వేరు మనం పొందాలి. సమయాన్ని ఒక చోట గడుపుతున్నప్పుడు ఆ సమయానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనము అనుభవించాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరైనా సరే ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయారా? మనం ఎన్ని సంవత్సరాలు మరి వెళ్తా వస్తా, యాడ మీటింగ్ పెడతాడికి వెళ్తాం, యాడ ప్రార్థన జరుగుతాడు పరిగెత్తున్నాం. కానీ ఎన్ని రావడం తప్ప ఏం జరుగుతుంది మన జీవితాల్లో? అలనాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఒట్టి చేతులతో తిరిగి మరలా వెళ్ళలా. వారు ఏ సమస్య అయితే వచ్చారో ఆ సమస్యను వారు పరిష్కరించుకొని తిరిగి మేలు పొంది వెళ్ళారు తప్ప ఎలా వచ్చారో అలా వెళ్ళాలి. కారణం ఏంటంటే వారు ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో అక్కడికి వచ్చి కూర్చున్నారు, అని చెప్పిన మాటను విన్నారు, దాని ప్రకారము చేశారు. కాబట్టి ఇది మనకు ఒక రుజువు. దయచేసి గమనించాడు. ఆయన తన వాక్యాన్ని శుద్ధితో పోల్చాడు, వాక్యాన్ని అగ్నితో పోల్చాడు, వాక్యాన్ని పాలతో పోల్చాడు, వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు. వీటిని వాడిన ప్రతి వ్యక్తి దానివల్ల మేలు ఖచ్చితంగా పొందడు. పాలు దేనికి తాగుతాం? ఆయన వాక్యాన్ని ఆహారంతో పోల్చాడు, అన్నంతో కూడా పోల్చాడు. అన్నం తింటారు కదా, బాగానే తింటారు కదా, తిట్టంగానే ఉన్నాం. అన్నం తిన్నప్పుడు ఎందుకు? శక్తి వచ్చింది. అలాగే దేవుడి వాక్యమైన ఆహారాన్ని మనం తిన్నప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి? బలం ఉంటుంది. పాలు తాగుతున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి? పాలు దేనికి? ఎముకలకు కాల్షియం. పాలు అనేది ఎముకలకు బాగా పుష్టిస్తుంది. అది పాలు తాగినప్పుడు ఖచ్చితంగా మనకి మేలుందా లేదా? శుద్ధిని దేనికోసం వాడతాం మనం చెప్పండి? కర కోసమా లేదా పండ కోసమా? నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తల్లిలో ప్రశాంతి నిద్రపోతున్నారు. మీకు వాసన రావట్లేదు, ఏమి వాసన వస్తుంది, ఎందుకు మరి నిద్ర వస్తుంది నాకు అర్థం కాదు. నాకైతే ఇప్పుడెప్పుడు తొందరకి ప్రసంగం ముగించేసి ఎప్పుడెప్పుడో తిందామని ఆలోచిస్తున్నాను నేను. మీరేమో ఇవి ఎంత మంచి వాసన వస్తున్నా కానీ ఇంకా మీరు నిద్రపోతున్నారంటే మహానుభావులు మీరు అందరూ కూడా. చెప్పండి, పాలు తాగుతున్నప్పుడు మనకేమొచ్చి ఖచ్చితంగా తర్వాత మీరు ఆలోచించేయండి. శుద్ధిని దేనికోసం వాడతాం? దేన్ని? కరణ. శుద్ధి వాడే పరికరం ఎక్కడ? బండ. అంటే బండ కఠినమైన పరిస్థితి. అంటే దేవుడు ఎంత కఠినమైన పరిస్థితినైనా సరే, ఎంత కఠినమైన వ్యక్తినైనా సరే, ఎంత కఠినమైన దాన్ని సరే ఏం చేయగలడు? దాన్ని మార్చగలడు. తర్వాత దేవుని వాక్యాన్ని అగ్నితో పోల్చాడు ఆయన. అగ్నిని తట్టుకొని నిలబడే శక్తి దేనికైనా ఉందా? చెప్పాలి. హలో చెప్పండి. ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏంటి? ఇనుము. ఎవరికైనా లొంగిద్ది? మంచగలం ఎవరైనా? కానీ అగ్ని ఏం చేసింది? దాన్ని మంచిది. దానికి అర్థమవుతుందా? దేవుని వాక్యం యొక్క శక్తిని, బలాన్ని దయచేసి మనం కలిగించాలి. అలాగే దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చింది దేనికోసం? ఇప్పుడు మనం పెంచితే వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత ముసలు మన ముసలి అయిన తర్వాత వాళ్ళు మనల్ని పెంచుతారని కాదు ఉద్దేశం.
వాక్యం చెప్తుంది 127 కీర్తన 3వ చరణంలో, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు. ఆయన మనకి పిల్లల్ని ఇచ్చాడు దేనికోసం? ఇప్పుడు బాగా కష్టపడి వాళ్ళు పెంచిన తర్వాత వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేసుకొని తర్వాత మనల్ని పోషిస్తారనే ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎందుకు మన పిల్లల్ని ఇచ్చాడు అంటే రాబోతున్న తరాన్ని తయారు చేయడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం నీ తర్వాత నీ తదనంతరం మరొక తరాన్ని ఆయన కోసం నువ్వు తయారు చేయడం కోసం దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు. ఈ ఆలోచన, ఈ సత్యం చాలా మంది తల్లిదండ్రులకు లేదు. అందుకే చాలా మంది బిడ్డల జీవితాల్లో ప్రయోజకులుగా మార్చబడిన స్థితిలో తల్లిదండ్రులు కానీ, ఇటు సమాజానికి కానీ, అటు దేవునికి కానీ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే స్థితులు ఈ రోజు చాలా మంది బిడ్డల జీవితాలు చూసినప్పుడు ప్రయోజనకరంగా లేకపోవడం గల కారణం ఏంటంటే, దేవుడు ఏ ఉద్దేశంతో మనకు బిడ్డలను ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయాం మనం. గుర్తుపెట్టుకోండి మాట. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఆలోచనను, దేవుని మాటను పెడతామో ఖచ్చితంగా ఆ బిడ్డల జీవితాలు ఎప్పటికీ తల్లిదండ్రులకు కానీ, సమాజానికి కానీ, దేవునికి కానీ వేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలేవని విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను చాలాసార్లు ఈ మాట చూస్తాను. కొంతమంది పిల్లలు పుట్టకపోతే ఏడ్చారు. ఎప్పుడు పిల్లలు పుట్టలేదని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతమంది ఏడుస్తున్నారు. ఇదేంటి మరి? ఆలోచించేది. పిల్లలు లేరని ఏడ్చిన అదే కన్ను ఇప్పుడు పుట్టినందుకు కూడా ఏడుస్తుంది అదే కన్ను. కారణం ఏంటి అంటే పుట్టడం ముఖ్యం కాదు, ఆ పుట్టుకేం కావాలి చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో యోహాను గురించి చెబుతూ ఒక మాట ఉంటాడు. ఏమంటాడంటే, అతడు పుట్టినందువలన అనేకులు, అంటే సంతోషకరమైన పుట్టుక కాకపోతే ఆ పుట్టుక గురించి ఏం చేస్తామని చెప్పండి. ఒక పుట్టుక తల్లిదండ్రులు కానీ, సమాజానికి కానీ, దేవునికి కానీ సంతోషాన్ని కలిగించలేకపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు పుట్టారన్న ఆలోచన మనకు వస్తుంది. అందుకనే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడ్డల విషయమై ఆలోచన చేయాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు బిడ్డల్ని అంటే, రాబోతున్న తరాన్ని తయారు చేయడానికై. నీ తర్వాత దేవుని కోసం ఒక కుమారుని, కుమార్తెను సిద్ధపరిచి ఆయన కొరకు పెంచడం కోసమైన విషయాన్ని మొత్తం మనం గ్రహించాలి. చూసినప్పుడు కుమారుడు గురించి, కుమార్తెల గురించి 2 మాటలు చెప్పాడు. ఇతరకాడు చెప్తూ తనకు వచ్చినటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా కుమారులు ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎదిగిన అంటారు. ఈరోజు ఒక చెట్టుకి కాయలు ఎప్పుడు వస్తాయి? మొక్కగా ఉన్నప్పుడా, ఎదిగినప్పుడా? కదా. ఎదిగిన చెట్టు మాత్రమే, ఎదిగిన మొక్క మాత్రమే ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఇప్పుడు ఎదగడం అంటే ఎక్కడ? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, యేసు వయసునందును జ్ఞానమందును ఎదిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది పిల్లలు వయసులో ఎదుగుతున్నారు, వయసులో బాగానే ఎదుగుతున్నారు, కానీ ఎక్కడ ఎదగట్లేదు? జ్ఞానం లేని వయసు వ్యర్థం, జ్ఞానం లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన దాని గదులు రమ్యమైన సర్వసత్తులు సంపదలతో నింపబడుతుందని వాక్యం చెప్పింది. అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుతుంది, అలాగే 3 రాళ్ళు తన చేతులు తన ఇంటి ఏం చేసిందని చెప్పండి. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. అందుకే నాడు ఎక్కడ ఎదగాలి? వయసులో ఎదుగుతున్నాను. చాలా మంది పిల్లలు చాలా మంది వయసులో ఎదుగుతున్నారు, కానీ జ్ఞానంలో మాత్రం ఎదగ. జ్ఞానం ఎలా వచ్చింది? మనం అనుకుంటాం కదా, స్కూల్కి పంపిస్తే, కాలేజ్కి పంపిస్తే, పుస్తకాలు చదివితే మనకు జ్ఞానం వచ్చింది అనుకుంటాం. వీటి వల్ల మనకు తెలివి వచ్చింది తప్ప జ్ఞానము రాదు. జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు నా యందే గుప్తమైన అని యేసు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానవంతుడు యేసు, జ్ఞానమే యేసు. కాబట్టి ఆయన ఇస్తే తప్ప మనకు జ్ఞానం రాదు. అందుకని ఇప్పుడు ఆయన ఇవ్వాలంటే ఏం చేయాలి? మనము జ్ఞానానికి ఎలా వచ్చింది జ్ఞానం మనకి? అదే జ్ఞాని అని సొలొమోను గారు మాట్లాడుతూ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు. ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవునికి మనం భయపడినప్పుడు. ఎవరికి భయపడినప్పుడు? ఈరోజు మనిషి రోగానికి భయపడుతున్నాడు, అవునా?
రోగానికి భయపడుతున్నాడు, అప్పులకు భయపడుతున్నాడు, లేకపోతే రకరకాల సమస్యలకు భయపడుతున్నాడు. మళ్ళా కరోనా వస్తుందంట, జాగ్రత్త సుమా. ఎంత జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు? ఆల్రెడీ కరోనా స్టార్ట్ అయిందంట మళ్ళా. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం? 19 కేసులు అంట మా సహోదరులు చెప్తున్నారు. జాగ్రత్త సుమా. ఇప్పుడు ఎంత జాగ్రత్త పడతామా? బయటికి వెళ్ళము, లేదా అది పట్టుకోము, తినే ఆహారంలో జాగ్రత్తగా ఉంటాం, తాగే నీటిలో జాగ్రత్తగా ఉంటాం, మనుషుల మధ్య జాగ్రత్తగా ఉంటాం. రోగానికి భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడుతున్నారు ఈరోజు ప్రజలు. ఏమండి, రోగానికి భయపడి చాలా నిష్ఠగా అంటున్నాం. షుగర్ వస్తే షీట్ తినకూడదని, బీపీ వస్తే కారం తినకూడదని, లేకపోతే గ్యాస్ వస్తే మసాలా తినకూడదని చెప్పి మనకు బాగా జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఈ భయపడిన వ్యక్తి దేవునికి భయపడుతున్నాడా? కానీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు మేలు పొందుతావంటే దేవునికి భయపడినప్పుడు మాత్రమే. నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఎప్పుడు మేలు పొందుతారంటే దేవునికి భయపడినప్పుడు మాత్రమే. నీవు దేవునికి భయపడేలాగా చేయాలి. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, పిల్లరా నా ఎద్దుకు రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తా. పిల్లలకి భయభక్తులు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. మీరు చూడండి, రాయబడిన మాట, ఎదిగిన మొక్క అన్నాడు. ఒక మొక్క ఎదగాలంటే ఏముండాలి చెప్పండి? మీరందరూ పొలం పనులకు వెళ్తుంటారు కదా, చాలా ఎక్కువగా పని చేస్తుంటారు పొలాల్లోనే. ముందు నేల మంచిగా ఉండాలి. ఏ మంచిగా ఉండాలి? సారవంతమైన నేలలో పడిన విత్తనము ఏమవుతుంది చెప్పండి? మంచిగా ఫలిస్తుంది. అంటే ఏంటి? నేల వాతావరణానికి పునాదికి మూలపు కదా. గుర్తుపెట్టుకునే మాట, ఈ నేల ఏ నేల కావాలి? సారవంతమైన నేల కావాలి. నేల దేనికి సాదృశ్యం అంటే గుర్తుపెట్టుకోండి, మన హృదయానికి మన మనసుకు సాదృశ్యం. మన హృదయానికి మన మనసుకు సాదృశ్యం ఈ నేల. దయచేసి గుర్తుపెట్టుకోండి, బిడ్డల నేలలో ఏం చేయాలి చెప్పండి? ఏం పడాలి ఇక్కడ? ఏం పడాలి చెప్పండి? ఆల్రెడీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషి పాపం చేసినప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? ఆయన ఏమని చెప్పించాడు? ఏదో చెప్పండి, తొందరగా చెప్పి ఆకలేస్తుందంటారా? అక్కడ ఉన్నాయి మీ మొహాలు చూస్తుంది, తొందరగా చెప్పాయి అన్నట్టు. దేవుడు మనిషిని శపించినప్పుడు ఏమి శపించాడు చెప్పండి? నిన్ను బట్టి నేల శపించబడింది. ఇప్పుడు ఏమొస్తుంది దాంట్లో నుంచి? ముళ్ళ తుప్పులు, గచ్చపలు. దీనికోసం నువ్వు వెళ్ళి విత్తనాలు ఏమైనా వేయాలా? మందులేమో చల్లాలా? మనిషి స్వభావ రీత్యా ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిపిస్తాడంటే చెడిపోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ లోపల ఉంది. మనిషి స్వభావమే మంచి స్వభావం కాదు. తలంపులను ఊహంతి చెడ్డదని చెప్పి వాక్యం చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ మంచి ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఇచ్చే నేల నుంచి ఏం చేస్తున్నాం? చాలా మంది పత్తి పంటను పండిస్తున్నాం, మిరప పంటను పండిస్తున్నాం, అవునా, జొన్న పంటను పండిస్తున్నాం, రకరకాల మంచి ఆహారం పంపిస్తున్నాం. ఎలా సాధ్యమైంది? ఊరికనే వచ్చినాయా? ఏం చేసావు దానికోసం కదా? ముందు నేలను దున్నావు, అందులో ఉన్నట్టు రాయిని రప్పను ఏడు పారేసావు, బాగా శుభ్రం చేసిన తర్వాత మంచి విత్తనాన్ని నీవు విత్తావు. అలాగే పిల్లలు వారికే వారు అభివృద్ధి చెందుతారులే, వారికే వారు బాగుపడతారులే, వారికే వారు పెరుగుతారులే. అంటే ఎలా పెరుగుతారు చెప్పినా? ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏ విధంగా అయితే పెరిగాయో అదే విధంగా పిల్లల జీవితాలు ఉంటాయి. మేలుకరంగా ఏముండదు. నిజంగా నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ జీవితం ఆశీర్వదించబడాలనుకుంటే ఖచ్చితంగా వారి జీవితంలో పని చేయాలి. తల్లిగా తండ్రిగా నువ్వు పని చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఏ విధంగా పొలాంట్లో విత్తనం వేసేటప్పుడు, నేలలో విత్తనం వేసేటప్పుడు ఏ విధంగా ఏది పారేస్తూ ఉంటావో అదే విధంగా బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనను, చెడు కార్యాలను ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఏది పారేయాలి. మంచి విత్తనము, దేవుని వాక్యమని విత్తనం వారి జీవితాల్లో నాటాలి. తర్వాత ఒక చెట్టు మొక్క బలంగా ఉండాలంటే ఏం కావాలి దానికి? వేర్లు. చెట్టు వేర్లు ఎంత లోతుగా నాటబడితే బయట నుంచి వచ్చి ఎటువంటి తుఫానికి ఏం చేస్తుంది? ఏమవుతుందని చెప్పి తట్టుకొని నిలబడుతుంది. అంటే ఏ చెట్టుకైతే వేరు లోతుగా నాటబడతాయో, బలంగా ఉంటాయో ఆ చెట్టు మాత్రమే ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు నిలబడుతుంది. అంతే తప్ప ప్రతి చెట్టు నిలబడదు. లోకంలో జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా యవన కాలంలో ప్రవేశించిన బిడ్డలకి ఇంకా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. యవనేచ్ఛలు ఉంటాయి, యవన కోరికలు ఉంటాయి, లోకం ఆకర్షణగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ రంగుల ప్రపంచంలో నుండి మన బిడ్డలు కాపాడబడాలంటే ఖచ్చితంగా ఏం చేయబడాలి చెప్పండి? వారు వేరు స్ట్రాంగ్ గా గట్టిగా ఉండాలి. అందుకనే ఈ వేరు ఎవరు కావాలి? యేసుక్రీస్తే ఆ వేరు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని మనము
పెంచాలి. ఎక్కడ పెంచాలి చెప్పండి? లోకంలో వాళ్ళని బట్టి వీళ్ళు చూసి కాదు మనం పెంచాల్సింది. వాళ్ళు వెళ్ళి వైపు చూసి మనం కాదు మనం మాట్లాడాల్సింది. మన బిడ్డలు ఎక్కడ పెంచాలి చెప్పండి? ప్రభు యొక్క శిక్షలోను బోధనలు పెంచాలి. అప్పుడు వాడు అందుకన్నాడు 22వ అధ్యాయం సామెత గ్రంథం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి మొక్కై వంగనిది మానై. అంటే బాల్య దశలోనే మనము దేవుణ్ణి పెంచుతున్నప్పుడు పెద్దవాడిన తర్వాత ఖచ్చితంగా వారి జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కుమార్తెల గురించి మాట్లాడుతేమంటే ఆ కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబాలు వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుమారులేమో ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారంట, కుమార్తెల్లా ఉన్నారని చెప్పండి. నగరకై చెక్కబడిన మూల కంబాలు. మీకు అర్థమవుతుందా? కొన్ని ఊళ్ళు వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ కొన్ని దూపాలు కనపడుతుంటాయి, మెయిన్ గేట్లు కనపడుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? అరే ఈ ఊరు చాలా బాగుందిరా, ఎంట్రన్స్ లో గేట్ కూడా ఎంత అందంగా ఉందో, గేట్ లాగా ఉంటుంది. అంటే కుమార్తెలు ఎలా ఉండాలి అంటే దయచేసి గమనించండి. ఇప్పుడు ఆ కట్టబడినటువంటి అప్పుడు ఒక శిల ఉంటుందండి, ఒక పెద్ద రాయి ఉంటుంది, గ్రానైట్ రాయి. దాన్ని ఏం చేస్తుంటారు చెప్పండి? శిలలుగా మారుస్తూ ఉంటారు. దానికైతే మారిందా? దాన్ని ఏం చేశారు చెప్పండి? చెక్కబడాలి. అంటే చెక్కాల్సిన బాధ్యత ఎవరిది? సండే స్కూల్ టీచర్ది, పాస్టర్ గారిది, స్కూల్లో టీచర్. అంతే, మనకు సంబంధం లేదు. మనలో చాలా మంది ఆలోచన ఇదే. సండే స్కూల్కి వెళ్తున్నాడండి, ఏం నేర్చుకున్నాడు మా పిల్లోడు? అబ్బా. తర్వాత స్కూల్కి వెళ్తానండి, మా పిల్లోడిని తిట్టాడు, మా పిల్లని తిట్టాయని చెప్పి మనం టీచర్ల మీద, పాస్టర్ గారి మీద, సండే స్కూల్ టీచర్ మీద గొడవలు ఆడుతుంటాం. నేను అంటాను కదా, అసలు ఎక్కువ సమయం గడిపేది ఎవరితో? నీ కుమార్తె కానీ కుమారుడు కానీ ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతాడు? ఇంట్లోనా బయట? అంటే నీతోనే కదా. ఒక తల్లిగా తండ్రికి నీతోనే కదా ఎక్కువ సమయం. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నారు? సండే స్కూల్ టీచరా, పాస్టర్ గారా, లేకపోతే స్కూల్లో టీచరా? అంటే వారు నేర్చుకుంది ఎక్కడ? ఈ బుద్ధి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదం నుంచి వచ్చింది. జీవితంలో జరిగే ప్రతి నష్టానికి పక్కన నుండి బాధ్యత చేస్తాం మనం. ఎందుకు జరిగింది అంటే స్కూల్లో వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, అందుకే నా పిల్లోడు ఇట్టయ్యాడు, నా పిల్లలు ఇట్టయింది అనుకుంటాం మనం. కాదు ప్రియరా. ఎవరు మొట్టమొదటి ఎవరు చెప్పండి? ప్రారంభికులు. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. అంటే తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు అంట. తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు. కాబట్టి పిల్లలు ఏమి నేర్చుకున్నంట? సైన్స్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూస్తే 5 సంవత్సరాలు మొత్తం నేర్చేసుకుంటారంట. ఎన్ని సంవత్సరాల్లో? 5 సంవత్సరాల్లోనే వారు అన్ని నేర్చేసుకుంటారంట. 90% నేర్చుకుంటారు. మిగతాదంతా కూడా ఎదిగిన తర్వాత ఒక 10% నేర్చుకుంటారు తప్ప ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నాడు పిల్లోడు? ఎవరి దగ్గర ఉన్నాడు కదా? మన ప్రభావమే మన పిల్లల మీద పడుతుంది. గుర్తుపెట్టుకో. ఆవు చేలో మేస్తే దూడ గట్టునా మెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం యాడో ఒక విధంగా జీవిస్తూ, ఒక విధంగా బ్రతుకుతూ, రకరకాల వ్యసనాలతో, రకరకాల అలవాట్లతో బ్రతుకుతూ మన బిడ్డలు మంచివారు కావాలనుకుంటే అది మన భ్రమ, అది మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఎక్కడ మేస్తావు అని నిద్ర కూడా అక్కడే మేస్తుంది. అందుకనే దయచేసి గమనించండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన బిడ్డల జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. చెక్కుకోవాల్సిన బాధ్యత నీదే. చెక్కటానికి ఇదిగో ఈ సుత్తిని ఇచ్చాడు నీకు. ఏమిచ్చాడు చెప్పండి? ఈ సుత్తినిచ్చాడు నీకు. మంచి శిలగా చెప్పుకునే సుత్తినిచ్చాడు. దీన్ని ఉపయోగించి నీ కుమారుడు, నీ కుమార్తెను చెప్పుకుంటే వాళ్ళు అందంగా మార్చబడతాడు, ప్రయోజనకరంగా మార్చబడతారు. ఆ రీతిగా మన బిడ్డలు పెంచుదాం. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.